హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను పులిహోర రెసిపీ. మనకి గుడిలో దొరుకుతుంది కదా, సేమ్ అదే టేస్ట్తో పులిహోర ఎలా చేయాలనేది మీతో చెప్పబోతున్నాను. దాంతోపాటు మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తింటాం, ఇంకెప్పుడైనా ఏదైనా కుక్ చేసుకోకపోయినా తింటాం కదా పులిహోర. సో చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను. కడాయి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాం. తాలింపు కోసం నేను ఇక్కడ 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర తర్వాత 2 రబ్బలు కరివేపాకు, 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి. ఈ టైంలో నానబెట్టుకుని ఉన్న చింతపండుని గుజ్జు తీసుకోవాలి. అది కూడా నేను నానబెట్టింది ఎంత అంటే 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి అందులోంచి గుజ్జు తీసుకుంటున్నాను, ప్రెస్ చేస్తున్నాను అనమాట. చింతపండు పులుసు వస్తుంది. ఇక్కడ 1 స్పూను పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను, పీనట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాజు యాడ్ చేసుకుంటాను. 4 నుంచి 5 కాజు యాడ్ చేసుకుంటే మనకి మధ్యలో పులిహోరలో తగులుతుంటే బాగుంటుంది, అందుకే యాడ్ చేసుకున్నాను. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇది పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు అనొచ్చు, రసం అనొచ్చు, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి, మనం కుక్ చేయాలి. ఈ విధంగా అయితే కొంచెం గుజ్జు అనేది దగ్గరకు వస్తుంది కదా, ఈ విధంగా అయితే రెడీ అయినప్పుడు అన్నట్టే అప్పుడు మనం అందులోకి సాల్ట్, పసుపు తగినంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ కలర్ వస్తుంది. తర్వాత సాల్ట్ అనేది మీ రుచికి అకార్డింగ్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అయితే మనకి టేస్టీగా పులిహోర ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను, 2 ప్లేట్ల రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకుని రైస్ గడ్డలాగా ఉంటుంది కదా, మనం కుక్ చేసినప్పుడు సపరేట్గా విడివిడిగా ఉన్నట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం చేసిన తాలింపు ఉంటుంది కదా, పులిహోర తాలింపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మొత్తం తాలింపు అనేది యాడ్ చేసుకొని ఇలా స్లోగా లేయర్ వైస్ లేయర్ లాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో అలా మిక్స్ చేసుకుంటే మంచిగా కంప్లీట్గా మిక్స్ అవుతుంది. తర్వాత ఈ విధంగా అయితే మనకి గుడిలో అయితే సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో చేసి చూడండి, అదిరిపోతుంది టేస్ట్. దీన్ని ప్రసాదంలాగా తినచ్చు, బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, దాంతోపాటు ఎప్పుడైనా మనకి స్నాక్ లేదు అంటే త్వరగా అప్పుడు కూడా చేసుకుని తినచ్చు. అంత హెల్తీగా ఉంటుంది, అంత బాగుంటుంది. సో రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్ గైస్.